తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. డీలిమిటేషన్ బాంబు ఇప్పుడు దేశం మొత్తాన్ని కుదిపేస్తుంది. ఈ డీలిమిటేషన్ అంటే ఏంటి? నియోజకవర్గాల పునర్విభజన, అలానే నియోజకవర్గాల సంఖ్య పెంపు, ఈ విషయంలో జనాభానే ఎందుకు ప్రాతిపదికగా తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఒకవేళ అలా తీసుకుంటే దక్షిణాది రాష్ట్రాలు నిజంగానే నష్టపోతాయా? 2021లో జనాభా లెక్కల సేకరణ జరగాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఇప్పటి వరకు దానిపైన కేంద్ర ప్రభుత్వం దృష్టి పెట్టలేదు. ఇప్పటికీ 2011 నాటి లెక్కలనే ఒక ప్రామాణికంగా మనం తీసుకుంటున్నాం. సో ఈ లెక్కల ప్రకారం ఆనాటి పెరుగుదల రేటు ప్రకారం చూస్తే భారత పార్లమెంట్లో లోక్సభ స్థానాలు ఎన్ని పెరగబోతున్నాయి, అలానే ఏ రాష్ట్రంలో ఎన్ని సీట్లు పెరగబోతున్నాయి ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం పార్లమెంట్లో లోక్సభలో 543 ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ సంబంధించినటువంటి లోక్సభ స్థానాలు ఉన్నాయి. రాష్ట్రాలకి జనాభా ప్రాతిపదికన ఈ కేటాయింపులు జరిగాయి. 1951లో మొదటిసారి, 1961లో రెండోసారి, 1971లో మూడోసారి నియోజకవర్గాల పునర్విభజన జరిగింది. ఆ తర్వాత 1976 నుంచి ఈ నియోజకవర్గాల పునర్విభజన పైన సీలింగ్ పెడుతూ 42వ రాజ్యాంగ సవరణని కేంద్ర ప్రభుత్వం చేసింది. దానికి కారణం అప్పట్లో జనాభా నియంత్రణ పైన కేంద్ర ప్రభుత్వం ఎక్కువ ఫోకస్ పెట్టడమేనని ఇప్పటికీ చరిత్ర చెబుతున్నటువంటి అంశం. అయితే ఈ సీలింగ్ పెట్టినటువంటి విషయాన్ని 25 ఏళ్లకి పరిమితం చేస్తూ అప్పటి ఇందిరాగాంధీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 2000 సంవత్సరం వరకు డీలిమిటేషన్ ప్రక్రియ ముందుకు తీసుకెళ్ళడానికి అవకాశం లేదు, సీట్ల పెంపుకి ఆస్కారం లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో 2001లో అటల్ బిహారీ వాజ్పేయి ప్రభుత్వం కూడా మరో 25 ఏళ్ల పాటు సీట్ల పెంపు అంశాన్ని సీజ్ చేస్తూ ఆ తర్వాత జనాభా పెరిగినటువంటి లెక్కలను దృష్టిలో పెట్టుకుని 2008, 2009 ఎన్నికల నాటికి నియోజకవర్గాల పునర్విభజన మాత్రమే జరిగింది. జనాభా ప్రాతిపదికన సీట్ల పెంపు మాత్రం జరగలేదు. ఇప్పుడు 2026లో ఈ సీట్ల పెంపు అనేటువంటి ప్రక్రియ తెరపైకి వస్తుంది. ఈ క్రమంలో ఆ దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తుంది. మరోసారి జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల విభజన చేసేటువంటి అవకాశం ఉందనేటువంటి సంకేతాలు స్పష్టంగా వస్తున్నాయి. అదే జరిగితే ఇప్పుడున్నటువంటి లోక్సభ స్థానాల సంఖ్య ఏ ఏ రాష్ట్రానికి ఎంత పెరగబోతుందో ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఈ డేటా మొత్తం చూస్తే కనుక 2011 నాటి జనాభా డేటా ఇది. ఎంత పర్సంటేజ్ గ్రోత్ రేట్ ఉందో దాని ప్రకారం చూస్తే రాష్ట్రాల వారీగా ఇది లెక్క కనిపిస్తుంది. కానీ సీట్ల విషయంలోనే ఒక క్లారిటీ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఒకసారి మనం సీట్లకు సంబంధించినటువంటి అంశాన్ని పరిశీలిద్దాం. దేశవ్యాప్తంగా 543 లోక్సభ స్థానాలు ఉన్నాయి. అయితే రాష్ట్రాల వారీగా వీటి సంఖ్య ఏంటి ఒకసారి విశ్లేషిద్దాం. ఇది జమ్మూ కాశ్మీర్కి సంబంధించి ప్రస్తుతం 5 లోక్సభ స్థానాలు ఉన్నాయి. వీటి సంఖ్య 9కి పెరిగేటువంటి అవకాశం ఉంది. జనాభా అలానే రిజర్వేషన్ల ప్రక్రియ ఈ రెండింటినీ కనుక పరిగణలోకి తీసుకుంటే 4 స్థానాలు జమ్మూ కాశ్మీర్ పరిధిలో పెరిగేటువంటి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఇక ఉత్తరాది రాష్ట్రాల్లో సీట్ల సంఖ్యలో ఎలాంటి మార్పు ఉండబోని ఏకైక రాష్ట్రం హిమాచల్ ప్రదేశ్. ప్రస్తుతం 4 లోక్సభ స్థానాలు ఉన్నాయి. పెరిగే సంఖ్య విషయంలో కూడా ఈ 4 ఉండే అవకాశం ఉంది. కాబట్టి పెరుగుదల 0 కింద మనం చూడాలి. ఇక పంజాబ్కు సంబంధించి 13 లోక్సభ స్థానాలు ఉన్నాయి. ఈ సంఖ్య 18కి చేరేటువంటి అవకాశం ఉంది. జనాభా పెరుగుదల రేటును బట్టి కనుక మనం లెక్కేసి చూస్తే 5 స్థానాలు ప్లస్ అవుతున్నాయి పంజాబ్ లోక్సభ స్థానాల సంఖ్య విషయంలో. ఇక ఉత్తరాఖండ్ కొత్తగా ఏర్పడినటువంటి రాష్ట్రం, అంటే 2000 సంవత్సరంలో ఏర్పడినటువంటి రాష్ట్రం. అయితే ఈ రాష్ట్రానికి సంబంధించి 5 లోక్సభ స్థానాలు ప్రస్తుతం ఉన్నాయి. జనాభా ప్రాతిపదికన ఇక్కడ 2 స్థానాలు పెరుగుతున్నాయి. అంటే మొత్తం 7 స్థానాలకు చేరుతుంది ఉత్తరాఖండ్కి సంబంధించినటువంటి నియోజకవర్గాల సంఖ్య. ఇక హర్యానాకి సంబంధించి ప్రస్తుతం 10 లోక్సభ స్థానాలు ఉన్నాయి. ఈ సంఖ్య 18కి చేరుతుంది. 8 ప్లస్ అవుతున్నాయి. అలానే ఢిల్లీ దేశ రాజధాని, రాష్ట్ర హోదా ఉంది. అలానే గతంలో ఉన్నటువంటి లెక్క ప్రకారం చూస్తే కేవలం 7 లోక్సభ స్థానాలు మాత్రమే ఉన్నాయి. ఈ సంఖ్య 13 అవుతుంది. 6 స్థానాలు పెరిగేటువంటి అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ఇక్కడ 6 నియోజకవర్గాలు ఇక్కడ పెరుగుతున్నాయి. అలానే ఉత్తరప్రదేశ్కి సంబంధించి ప్రస్తుతం 80 నియోజకవర్గాలు ఉన్నాయి. అంటే మొత్తం ఉత్తరప్రదేశ్కి 90 అంటే 85 లోక్సభ స్థానాలు ఉండేవి. ఉత్తరాఖండ్ విభజన తర్వాత 5 అటు వెళ్ళినాయి. ఇక్కడ 80 స్థానాలు మిగిలినాయి. కానీ నియోజకవర్గాల పునర్విభజన కనుక జనాభా ప్రాతిపదికన జరిగితే ఏకంగా 143 స్థానాలకి చేరేటువంటి అవకాశం కనిపిస్తుంది. అంటే ఒక చిన్న స్థాయి అసెంబ్లీకి సంబంధించిన నంబర్ కింద మనం దీన్ని చూడొచ్చు. ఒక చిన్న రాష్ట్రానికి అసెంబ్లీ ప్రాతినిధ్యం వహించేటువంటి ఎమ్మెల్యేల సంఖ్యగా చూడొచ్చు. ఏకంగా 63 సీట్లు పెరిగేటువంటి అవకాశం కనిపిస్తుంది ఉత్తరప్రదేశ్
ఆ, ఆ, రాష్ట్రానికి సంబంధించినటువంటి లోక్సభ స్థానాలు గనక జనాభా ప్రాతిపదికన పెంచితే. ఇక రాజస్థాన్లో ప్రస్తుతం 25 నియోజకవర్గాలు ఉన్నాయి. 50కి పెరుగుతుంది. 25 నియోజకవర్గాలు ప్లస్ అవుతున్నాయి. అంటే ఆల్మోస్ట్ 50%, ఆల్మోస్ట్ కాదు 50%, 100% హైక్ అనమాట. 100% పెరుగుదల కింద మనం చూడాలి. 25 నుంచి 50కి రాజస్థాన్ పెరిగేటువంటి అవకాశం ఉంది. గుజరాత్లో 26 స్థానాలు మాత్రమే ఉన్నాయి. ప్రస్తుతం 43కు పెరిగేటువంటి అవకాశం కనిపిస్తుంది. 16 లోక్సభ స్థానాలు ప్లస్ అవుతున్నాయి గుజరాత్ లోక్సభ సంఖ్యకి సంబంధించి చూసినప్పుడు. అలానే ఇక మధ్యప్రదేశ్ పరిస్థితి చూస్తే కూడా మధ్యప్రదేశ్ పరిస్థితి కూడా దాదాపు 21 స్థానాలు పెరిగేటువంటి అవకాశం ఉంది. జనాభా లెక్కల ప్రాతిపదికన కనుక తీసుకుంటే ప్రస్తుతం కేవలం 29 స్థానాలు మాత్రమే ఉన్నాయి. అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కంటే కూడా తక్కువ స్థానాలు ఇవి. ఇక్కడ 52 స్థానాలు పెరిగేటువంటి అవకాశం ఉంది. 21 స్థానాలు ప్లస్ అయ్యేటువంటి అంచనా కనిపిస్తుంది. జార్ఖండ్కి సంబంధించి ప్రస్తుతం 14 లోక్సభ స్థానాలు ఉన్నాయి. 24కు పెరిగేటువంటి అవకాశం కనిపిస్తుంది. 10 స్థానాలు ప్లస్ అవుతున్నాయి. ఇక బీహార్లో 39 స్థానాలు ఏకంగా పెరుగుతున్నాయి. అంటే దాదాపు 100% హైక్ కింద బీహార్లో కూడా చూడాలి. ప్రస్తుతం 40 లోక్సభ స్థానాలు ఉన్నాయి. 79 లోక్సభ స్థానాలు బీహార్లో పెరిగేటువంటి సంకేతాలు స్పష్టంగా కనిపిస్తుంది. ఇది దాదాపు ఉత్తరాదిలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అన్ని రాష్ట్రాల లెక్క ఇక్కడ కనిపిస్తుంది. ఇక మిగతా రాష్ట్రాల పరిస్థితి ఒకసారి చూద్దాం మనం. ఛత్తీస్గఢ్కి సంబంధించి ప్రస్తుతం 11 స్థానాలు కనిపిస్తున్నాయి. ఛత్తీస్గఢ్ కూడా అంటే మధ్యప్రదేశ్ నుంచి విభజన చేసినటువంటి రాష్ట్రం కాబట్టి మధ్యప్రదేశ్ ప్లస్ ఛత్తీస్గఢ్ కలిపితే 40 లోక్సభ స్థానాలు ఉండే. 11 ఇటు వచ్చినాయి, 29 అటు వెళ్ళినాయి. కాబట్టి ఈ 11 కూడా 19 అయ్యేటువంటి అవకాశం కనిపిస్తుంది. 8 లోక్సభ స్థానాలు ఇక్కడ పెరుగుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి జనాభా ప్రాతిపదికన. పశ్చిమ బెంగాల్ పరిస్థితి చూస్తే 42 లోక్సభ స్థానాలు ఉన్నాయి. 60కి చేరేటువంటి అవకాశం కనిపిస్తుంది. 18 లోక్సభ స్థానాలు ఇక్కడ ఏకంగా పెరిగేటువంటి అవకాశం ఉంది. ఇక అసోం రాష్ట్రంలో 14 లోక్సభ స్థానాలు ప్రస్తుతం ఉన్నాయి. 21కి చేరేటువంటి అవకాశం కనిపిస్తుంది. 7 లోక్సభ స్థానాలు ఇక్కడ పెరుగుతున్నాయి. ఇక ఈశాన్య రాష్ట్రాల పరిస్థితి చూస్తే కనుక అన్నిట్లో కూడా స్టేటస్ కో యథావిధిగా ప్రస్తుతం ఏ నంబర్ ఉందో ఆ నంబరే ఉండే అవకాశం కనిపిస్తుంది. అరుణాచల్ ప్రదేశ్లో 2 లోక్సభ స్థానాలు ఉన్నాయి. 2 కంటిన్యూ అయ్యేటువంటి అవకాశం ఉంది. సిక్కింలో 1 ఉంది, మళ్ళీ 1 కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. నాగాలాండ్లో 1, మళ్ళీ 1 కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. మణిపూర్లో 2 ఉన్నాయి. మణిపూర్లో కూడా 2 కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. మిజోరంలో 1 ఉంది. మిజోరంలో ఆ 1 కంటిన్యూ అవుతుంది. త్రిపురలో 2 స్థానాలు ఉన్నాయి. ఆ 2 కంటిన్యూ అయ్యే అవకాశం కనిపిస్తుంది. మేఘాలయలో 2 స్థానాలు ఉన్నాయి. ఇక్కడ కూడా 2 స్థానాలు. అంటే మొత్తం ఈశాన్య రాష్ట్రాలు 7 సిస్టర్స్ అంటారు కదా, ఆ 7 సిస్టర్స్కి సంబంధించినటువంటి లెక్క చూస్తే కనుక కంప్లీట్గా యాజ్ ఇట్ ఈస్గా ఇప్పుడు ఏ నెంబర్ ఉందో ఆ నెంబరే ఉంటుంది. డీలిమిటేషన్తో పెద్దగా కలిసి వచ్చేటువంటి అవకాశం ఉన్న అంశం కాదు ఇది. నియోజకవర్గాల పునర్విభజన కానీ నియోజకవర్గాల సంఖ్య పెంపులో కానీ ఈశాన్య భారతం పాత్ర 0 కిందే మనం చూడాలి. ఇక ఒడిశా వైపు చూస్తే కనుక 21 లోక్సభ స్థానాలు ప్రస్తుతం ఉన్నాయి. 28కి చేరేటువంటి అవకాశం కనిపిస్తుంది. 7 లోక్సభ స్థానాలు పెరుగుతున్నాయి. ఇక మహారాష్ట్రలో కూడా భారీ పెరుగుదల చోటు చేసుకునే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతం 48 లోక్సభ స్థానాలు ఉన్నాయి. 70కి ఈ సంఖ్య పెరిగేటువంటి అవకాశం ఉంది. అలానే 22 లోక్సభ స్థానాలు ప్లస్ అయ్యేటువంటి సంకేతాలు కనిపిస్తుంది. ఇక్కడ వరకు ఉన్నటువంటి రాష్ట్రాలన్నీ కూడా దాదాపు పశ్చిమ భారతం, ఉత్తర భారతం, అలానే తూర్పు భారతం. ఇక దక్షిణ పదం పరిస్థితి ఏంటి ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. దక్షిణ భారతదేశం పరిస్థితి చూస్తే కనుక జనాభా ప్రాతిపదికన ఈక్వేషన్స్ చేసి అలానే నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించి ఒక పారామీటర్ అంటే ఎన్ని సీట్లు పెరగొచ్చు అనేటువంటి అంశాన్ని కనుక రేషియోస్ ప్రకారం మనం చూసుకుంటే కనుక ఇక్కడ పెరిగేటువంటి సీట్ల సంఖ్య పైన కూడా ఒక స్పష్టత వస్తుంది. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కలిపి 42 లోక్సభ స్థానాలు ఉండేవి. అందులో తెలంగాణకి 17 స్థానాలు కేటాయించారు. ఆంధ్రప్రదేశ్కి 25 స్థానాలు కేటాయించారు. వాస్తవానికి 2008లో జరిగినటువంటి నియోజకవర్గాల పునర్విభజన సందర్భంలో అంటే నియోజకవర్గాలను మార్చారు, కానీ సీట్ల సంఖ్య మాత్రం పెరగలేదు. అప్పుడు వాస్తవానికి తెలంగాణలో 16 లోక్సభ స్థానాలే ఉండేవి, కానీ హైదరాబాద్లో పెరిగినటువంటి పరిధిని దృష్టిలో పెట్టుకొని చూస్తే కనుక ఒక లోక్సభ స్థానం తెలంగాణలో యాడ్ అయింది, ఏపీలో తగ్గింది. సో ప్రస్తుతం ఉన్నటువంటి నంబర్స్ ప్రకారం మనం చూస్తే ఏపీలో 25 లోక్సభ స్థానాలు ఉన్నాయి, తెలంగాణలో 17 లోక్సభ స్థానాలు ఉన్నాయి. ఇందులో అక్కడ ఒక 6, ఇక్కడ ఒక 6 పెరిగేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. తెలంగాణలో 23కి చేరేటువంటి అవకాశం ఉంది. అయితే ఇది కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి జనాభా లెక్కల ప్రకారం చూసినప్పుడు మాత్రమే. ఎందుకంటే జనాభా లెక్కల ప్రాతిపదికను చూసినప్పుడు ఆంధ్రప్రదేశ్లో జనాభా పెరుగుదల రేటు తెలంగాణలో జనాభా పెరుగుదల రేటు కంటే స్వల్పంగా అధికంగా ఉంది. సో కాంబినేషన్ 2 రాష్ట్రాలకి కలిపి ఒకటే చూస్తే కనుక 2 రాష్ట్రాలకి కలిపి 54 నియోజకవర్గాలు పెరిగేటువంటి అవకాశం ఉంది. ఇటు 6 వచ్చేటువంటి అవకాశం, అంటే ఓవరాల్గా 12
లోక్సభ స్థానాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పరిధిని చూసి కనుక మనం నిర్ణయిస్తే పెరిగే అవకాశం ఉన్నటువంటి నియోజకవర్గాలు. ఇక కర్ణాటకలో 28 స్థానాలు ప్రస్తుతం ఉన్నాయి. 41కి ఈ స్థానం చేరేటువంటి అవకాశం కనిపిస్తుంది. 13 స్థానాలు పెరుగుతాయి అనేటువంటి సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇక తమిళనాడు పరిస్థితి ప్రస్తుతం 39 నియోజకవర్గాలు ఉన్నాయి. 39, 49 అయ్యేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. అంటే 10 స్థానాలు పెరిగేటువంటి అవకాశం కనిపిస్తుంది. కేరళలో అన్నిటికంటే దురదృష్టమైనటువంటి సందర్భం ఏంటంటే జనాభా నియంత్రణని అత్యంత సమర్థంగా అమలు చేసినటువంటి రాష్ట్రం కేరళ. దాని పర్యవసానం ఇక్కడ కనిపిస్తుంది. ప్రస్తుతం 20 సీట్లు ఉన్నాయి. 20 ఉండే అవకాశం ఉంది. నో చేంజ్ అంటే నంబర్ ఎక్కడ కూడా యాడ్ అయ్యేటువంటి అవకాశం కనిపించట్లేదు. కొన్ని పారామీటర్స్ ప్రకారం చూస్తే కనుక కేరళలో ఇంకా 4 సీట్లు తగ్గించే అవకాశం కూడా ఉందనేటువంటి చర్చలు నడుస్తున్నాయి. అయితే దేన్ని కేంద్రం ప్రాతిపదికగా తీసుకుంటుంది అనేది వేచి చూడాలి. ఇక దక్షిణాది రాష్ట్రాల్లో మిగతా వాటిని కూడా ఒకసారి మనం పరిశీలిద్దాం. పుదుచ్చేరిలో ప్రస్తుతం ఒక లోక్సభ స్థానం ఉంది, అదే కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. లక్షద్వీప్ ఒక లోక్సభ స్థానం ఉంది, అదే కంటిన్యూ అయ్యేటువంటి అవకాశం ఉంది. గోవా ఇది యాక్చువల్గా పశ్చిమ భారతంలోకి వచ్చేటువంటి రాష్ట్రం అయినప్పటికీ ఇక్కడ 2 లోక్సభ స్థానాలు ఉన్నాయి. ఆ 2 యథావిధిగా కొనసాగేటువంటి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అండమాన్ నికోబార్ ఐలాండ్స్లో కూడా ఒక లోక్సభ స్థానం ఉంది, అది యథావిధిగా కొనసాగే అవకాశం కనిపిస్తుంది. ఇక దాద్రా నాగర్ హవేలీ, డయ్యూ డామన్ కలిపి 2 లోక్సభ స్థానాలు ఉన్నాయి, ఆ 2 యథావిధిగా కొనసాగేటువంటి అవకాశం కనిపిస్తుంది. లడాఖ్లో ఒక లోక్సభ స్థానం ఉంది, అదే కంటిన్యూ అయ్యే అవకాశం కనిపిస్తుంది. వీటన్నిటికి మించి ఇప్పుడు పంజాబ్, హర్యానాలు వేరుగా చూసినా కానీ చండీగఢ్ని మనం యూనియన్ టెరిటరీగా చూస్తాం కాబట్టి అక్కడ ఒక లోక్సభ స్థానం ఉంది, అదే మళ్ళీ కంటిన్యూ అయ్యేటువంటి అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇది లోక్సభ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి పారామీటర్స్ ప్రకారం చూస్తే దేశవ్యాప్తంగా దీనికి కూడా ఒక అంచనా ఉంది. ఎందుకంటే జనాభా పెరుగుదల రేటు అనేటువంటి విషయాన్ని ఒక పారామీటర్గా తీసుకుని చూసినప్పుడు ఈ పెరుగుదల రేటు ఆధారంగా ఇక్కడ నిర్ణయం జరుగుతుంది అనేటువంటి ఒక ఆలోచన ఉంది. కాబట్టి ఒక్కసారి ఈ పెరుగుదల రేటును కూడా మనం పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం. వివిధ రాష్ట్రాల్లో 2011 లెక్కల ప్రకారం చూస్తే ఇది 2011 నాటి జనాభా పెరుగుదల రేటుకు సంబంధించినటువంటి అంశం. ఇది ఓవరాల్ గ్రోత్ రేట్ కాకుండా రాష్ట్రాల వారీగా విభజించి చూసినప్పుడు దేశంలోనే అత్యధిక జనాభా పెరుగుదల రేటు 2011లో 16.51% ఉత్తరప్రదేశ్లో నమోదైంది. యూపీ అందుకనే హైయెస్ట్ బెనిఫిషియరీ అవుతుంది జనాభా ప్రాతిపదికను తీసుకుంటే అనేటువంటి అంశం ఇప్పుడు రాజకీయంగా దుమారం రేపుతుంది. ఎందుకంటే జనాభా నియంత్రణని అనుసరించినటువంటి దక్షిణాది రాష్ట్రాలన్నీ కూడా 6% లోపే ఇక్కడ జనాభా నియంత్రణ విషయంలో అంటే జనాభా పెరుగుదల రేటు విషయంలో 6% మాత్రమే చూపించింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ విభజించి చూస్తే తెలంగాణలో 2.89% మాత్రమే జనాభా పెరుగుదల రేటు ఉంది. ఆంధ్రప్రదేశ్లో 4.1% పెరుగుదల రేటు కనిపిస్తుంది. తమిళనాడులో 5.96% కనిపిస్తుంది. కేరళలో 2.76% కనిపిస్తుంది. కర్ణాటకలో 5.05% కనిపిస్తుంది. ఇది దక్షిణాది రాష్ట్రాల జనాభా పెరుగుదల రేటు. ఉత్తరాది రాష్ట్రాల్లో చూస్తే కనుక ఉత్తరప్రదేశ్ హైయెస్ట్గా 16% నమోదు చేస్తుంటే బీహార్ 8.6% నమోదు చేస్తుంది. అలానే మహారాష్ట్ర 9.28% నమోదు చేసింది. పశ్చిమ బెంగాల్ 7.54% నమోదు చేస్తుంది 2001 లెక్కల ప్రకారం. సో అందుకనే దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులు, దక్షిణాది రాష్ట్రాల నాయకులు ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం కనుక జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన చేస్తే దక్షిణాది రాష్ట్రాలు మరింతగా నష్టపోతాయనేటువంటి ఆవేదనని వ్యక్తం చేస్తున్నాయి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.